హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగు మీడియం 2024 ఫస్ట్ షిఫ్ట్ పేపరు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అంటే అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే 20 మార్క్స్ మ్యాథ్స్ వస్తుంది. ఎందుకంటే నా చిన్న ఉద్దేశం ఏంటిదంటే చాలా వరకు బుక్ తీసుకోవడానికి వీలు లేని వాళ్ళు, ఇంట్లో ఉండి చిన్నపిల్లలను పట్టుకొని చదువుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ విధంగా వీడియో తీయడం వల్ల వాళ్ళు క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్స్ పెట్టుకునే విధంగా ఉంటుంది. చాలా వరకు వీడియోలలో చూసి ప్రిపేర్ అవుతున్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్కు. బుక్ తీసుకోవాలంటే డబ్బులు దొరుకునేది ఉంటుంది కదా, కొందరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో కొందరు ఇంట్లో ఉన్న బుక్స్ ప్రిపేర్ చేస్తారు. దీనికి బీఈడికి చాలా వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో చిన్న ప్రైమరీ స్కూల్ 5th నుంచి 5th, 6th, 7th ఆ లోపు ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ నేను ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు క్వశ్చన్స్ అనేది చూసుకొని వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇంకా కానీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఎందుకంటే 15 మార్క్స్ కదా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది ఏంటిదని నేను ఈ బుక్ తెచ్చుకోక ముందుకు ఈ సేమ్ నా ఆలోచన నాలాగా ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుందనే విధంగా నేను వీడియో చేస్తున్నాను. నేను కూడా బుక్ తీసుకురాక ముందుకు యూట్యూబ్లో సెర్చ్ చేశాను. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటిది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతామో, ఎన్ని మార్క్స్ వస్తే మంచి సీట్ వస్తుంది అనే వీడియోలో నేను చాలా వరకు చూశాను. యూట్యూబ్లో సెర్చ్ చేసి అలా చూడడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చింది. కొన్ని రోజుల తర్వాత నేను బుక్ అనేది దేంట్లో బాగుంటుంది, ఏ బుక్ చదివితే మార్క్స్ వస్తాయి అనే ఆలోచించి అది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ప్రతిదీ ఈ జనరేషన్లో ఏది కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా మనకు అన్నీ అనేటివి తెలుస్తాయి. ఎందుకంటే ఎట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏంటిది అనేది బుక్కులలో చెప్పరు కదా, ఓన్లీ ఆన్సర్స్ క్వశ్చన్స్ వేస్తారు కదా. ఇదే యూట్యూబ్లో అయితే వాళ్ళు అనుభవించినవి అన్నీ చెప్తారు కాబట్టి మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. అట్లా నేను నోట్స్ కూడా రాసుకున్నాను ఫ్రెండ్స్. నాలాగా చాలామంది బుక్స్ కొనుక్కోకుండా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకు వీలవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అరేంజ్ చేస్తున్నాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటిది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మనకు డిఎడి, టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంపల్సరీగా రాయడం ద్వారా మనం స్కూళ్ళలో టీచింగ్ చెప్పడం అనేది వస్తుంది. నేను అదే ఉద్దేశంతోనే నేను బీఎడ్, డిఎడి ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఫీజు కట్టాను, తీసుకొని చదువుతున్నాను. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి చేస్తే గవర్నమెంట్ జాబ్ రాకుండా మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చెప్పొచ్చు. చాలా వరకు బీఎడీ అడుగుతున్నారు కాబట్టి మనము బీఎడీ చేస్తే మనకు టీచింగ్ ఎట్లా చెప్తాము ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో 3 months ఉంటుంది కదా స్కూల్ చెప్పకపోవడం, అట్లా మనకు ఎట్లా చెప్పాలి, పిల్లలకి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు పీజీకి ఎక్కువ వాల్యూ లేదు ఫ్రెండ్స్, బీఎడ్కే ఉంది. కాబట్టి బీఎడ్ చేయండి. అట్లా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మంచి కాలేజ్ సీట్ వస్తే బీఎడ్ చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సీట్ జాబ్ కన్నా ప్రైవేట్లలో కూడా దాదాపు చాలా వరకు శాలరీ ఇస్తున్నారు. మంచి మంచి స్కూళ్ళల్లో మంచిగా మనము చెప్పేదాన్ని బట్టి మన వే ఆఫ్ టాకింగ్ ద్వారా కూడా మనకు మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. కాబట్టి పూర్తిగా ఫోన్ చూసి రీల్స్ అవి చూసి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా యూజ్ అయ్యే వీడియోస్ చూడండి. ఎందుకంటే లైఫ్ బాగా సెటిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆన్సర్స్కి కీ కూడా పెడుతున్నాను, ఎందుకంటే 150కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్.